అందరికీ నమస్కారం. ఐ యామ్ మను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు స్కిన్‌కి సంబంధించిన కొన్ని హెల్త్ ఇష్యూస్ డిస్కస్ చేసుకుందాం. సో, అదేంటి అనంటే సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనేది చాలా మొండి జబ్బు. సో, ఈ సోరియాసిస్‌తో బాధపడేవాళ్ళు అసలు మానసికంగా, శారీరకంగా వాళ్ళు చాలా స్ట్రెస్‌కి గురవుతారు. వీళ్ళు ఏదన్నా బయటికి వెళ్ళి నలుగురితో కొంచెం ఏదన్నా నార్మల్‌గా ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్నా, లేదా ఏదన్నా చిన్న చిన్న ఫ్రెండ్స్‌తో కొంచెం షాప్స్‌కి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు బాగా ఇన్నర్‌గా చాలా బాధపడుతుంటారు. అసలు ఈ సోరియాసిస్ ఎందుకు వస్తది? ఏ వయసు వారికి వస్తది? అని మనం డిస్కస్ చేసుకుంటే, ఈ సోరియాసిస్ అనేది ఒక ఏజ్ లిమిట్ అనేది లేదండి దీనికి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరిలోనైనా రావచ్చు. సో, అసలు ఇది ఏ విధంగా వస్తుందని మనం చెప్పుకుంటే, ఇమ్యూనిటీ పవర్ మన బాడీలో లేకుండా మనం కొంచెం వీక్‌గా ఉన్నా, సో ఆ టైంలో ఈ సోరియాసిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఏంటంటే ఒక సోరియాసిసే కాదండి, ఏ హెల్త్ ఇష్యూ అయినా మనం వీక్‌గా ఉన్నప్పుడు, మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే ఏ బ్యాక్టీరియా అయినా, ఏ వైరస్ అయినా వచ్చి సో మనల్ని పీల్చి పిప్పి చేయాలని చెప్పి కంకణం కట్టుకుంటాయి. సో అందుకని చెప్పి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, అన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అని మనం చెప్పుకుంటే, వీళ్ళు శనగపిండికి సంబంధించిన ప్రతి వస్తువుని అవాయిడ్ చేయాలి. శనగపిండి, అదేవిధంగా శనగ నూనెలో వాడుతుంటారు కర్రీస్‌కి అలాగా. సో వాటిని అవాయిడ్ చేయాలి. శనగపిండితో వండిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, బజ్జీలని, పకోడీలని ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా శనగపిండి అవి ఎక్కువగా చేసుకుంటారు వాటితోటి. అదేవిధంగా వీళ్ళు నాన్ వెజ్ కూడా తగ్గిస్తే చాలా మంచిది. అసలు తినకూడదు కూడా. పుట్టగొడుగులు ఉంటాయి కదా, మష్రూమ్స్, వీటిని కూడా వీళ్ళు తినకూడదు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఎక్కువగా ఆకుకూరలతో ఉన్న పప్పులు, ఇలాంటివి న్యాచురల్‌గా ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదన్నా బయటికి వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది కొంతమందికి ఎలా ఉంటదంటే తలపైన ఎక్కువగా వస్తది. పెచ్చులుగా పొట్టు రావడం, చేప పులుసులాగా ఇంతింత వెడల్పుగా వస్తూ ఉంటది కొన్ని కేసెస్‌లో. ఇంకొన్ని కేసెస్‌లో ఎలా ఉంటదంటే బాగా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. మోచేతులకి, మోకాళ్ళకి, ఇలా మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి ఇలా వస్తూ ఉంటాయి కొన్ని కేసెస్‌లో. కొన్ని కేసెస్‌లో ఏంటంటే ప్రైవేట్ స్పాట్స్ దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొన్ని కేసెస్‌లో అయితే వీపు మీద, వీపు దగ్గర నుంచి మెడ వరకు ఇలా వస్తూ ఉంటాయి కొన్ని కేసెస్‌లో. కొంతమందికి అయితే టోటల్ బాడీ మొత్తం ఉంటదండి. అసలు వాళ్ళ బాధని మనం చూడలేము. వాళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోతూ ఉంటారు. మంటలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి. మంటలు రావడం, నైట్ పూట నిద్ర కూడా పోరు చాలామంది. అసలు నిద్రపోకుండా మానసికంగా బాగా దురద పెడుతూ ఉంటుంది కొన్ని కేసెస్‌లో. సో ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళ పరిస్థితి మనం చెప్పుకోలేము. పాపం చాలా బాధాకరంగా ఉంటది. సో అందుకని చెప్పి వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే న్యాచురల్‌గా, సో మీకు గరిక దొరుకుద్ది గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికైతే. సో బాగా ఇంత గరికను మీరు గనక తెచ్చేసుకొని, పచ్చి గరికని దాన్ని శుభ్రంగా నీటిలో క్లీన్ చేసుకొని వేర్లతో సహా పీక్కోవాలండి. వేర్లు సహా దాన్ని మీరు నేల నుంచి తీసేసుకొని దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని, సో ఈ కర్పూరము, ఈ గరిక, అదేవిధంగా కొబ్బరి నూనె. సో ఈ కొబ్బరి నూనె ఇవన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ గరికని మిక్సీ చేసేసుకొని ఒక ముద్దలా చేసుకోండి. సో ముద్దలా చేసుకున్న తర్వాత కొబ్బరి నూనెలో ఈ గరిక ముద్దను వేసి బాగా మరిగించి, తర్వాత కర్పూరం ఏదైతే ఉందో దాన్ని మెత్తగా పౌడర్ చేసి అందులో కలిపేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి, ఆ తర్వాత వడగట్టి ఆ ఆయిల్ని శరీరం పైన పూస్తే చాలా వరకు ఈ మచ్చలు అనేవి వెళ్ళి చర్మం కాంతివంతంగా, తేజస్సుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా క్యూర్ చేసుకోవచ్చు. లోపలికి ఫుడ్ ఏంటి అని అంటే దీన్ని మీరు న్యాచురల్‌గా చాలా వరకు తగ్గించుకోవచ్చు. మంచి ఆహారం తీసుకొని, కొంచెం పథ్యం అనేది ఈ సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఉండాలి. పథ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు తింటే ఇది స్ప్రెడ్ అయ్యిద్ది కానీ తగ్గదు. సో అందుకని చెప్పి మీరు పథ్యం ఉండాలి. వంకాయ, గోంగూర ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. దుంపలు కూడా తినకూడదు. దుంపలతో వండిన కూరలు ఇలాంటివి తగ్గించుకుంటే సోరియాసిస్ అనేది న్యాచురల్‌గానే తగ్గించుకోవచ్చు. సో దీనికి మన ఆయుర్వేదంలో కొన్ని మూలికలతో చేసిన మందులు ఉన్నాయండి. సో ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇది మీరు ఎక్స్టర్నల్‌గా అప్లై చేసుకుంటూ, మేము చెప్పే ఆహార పదార్థం తీసుకుంటూ, మేము ఇచ్చే ఆయుర్వేద మెడిసిన్స్ కనుక మీరు మినిమం ఒక 6 or 7 months వాడితే గనక ఇది పూర్తిగా క్యూర్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చిన్న చిన్నవి టిప్స్ పాటించినప్పటికీ, ఆహార పదార్థాలతో మీరు కొంత డైట్ మెయింటైన్ చేసినప్పటికీ దానికి చంపే మందు అనేది లోపలికి వెళ్ళాలి.
సో ఆ మందులు అనేవి మన దగ్గర దొరుకుతాయి. సోరియాసిస్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఎవరైతే సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో దీనికి పూర్తి సొల్యూషన్ అనేది మన దగ్గర దొరుకుతుంది. థ్యాంక్ యూ.